ఒక కానిస్టేబుల్ ఒక థీఫ్ను చూశాడు. సేమ్ అదే విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఎంత దూరంలో చూశాడు? 200 మీటర్ల దూరంలో చూశాడు. ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, ఇక్కడ థీఫ్ ఉన్నాడు. ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, ఇక్కడ థీఫ్ ఉన్నాడు. స్పీడ్ ఆఫ్ కానిస్టేబుల్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ థీఫ్. కానిస్టేబుల్ స్పీడ్ అంతా 8 km/h. థీఫ్ స్పీడ్ అంతా 7 km/h. తేడా ఎంత ఉంది? యాక్చువల్గా 1. కానీ క్వశ్చన్లో 1 బదులు ఎంత ఇచ్చాడు? 200 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఇంటూ 200. 8 into 200 అంటే ఎంత? 1600. 7 into 200 అంటే ఎంత? 1400. 1400. క్వశ్చన్లో ఏమన్నాడు సార్ వాడు? క్వశ్చన్లో ఏమన్నాడు? 8 km/h అండ్ 7 km/h. ఓకే, క్వశ్చన్లో టైం అడిగాడు కదా, సో టైం కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇది 1400, ఇది 7 మీటర్స్ వచ్చింది కాబట్టి ఓకే, ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు, లేకపోతే మనం ఇలా అయినా చేయొచ్చు. వీడు 8 km/h, వీడు 7 km/h. అంటే గంట తర్వాత వీడు 8 కిలోమీటర్లు వెళ్తే వీడు 7 kilometers వెళ్తాడు. అంటే గంటకు వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత? 1 kilometer. 1 kilometer ఈజ్ 1000 meters. కానీ గ్యాప్ ఎంత అన్నాడు క్వశ్చన్లో? 200 మీటర్లు అన్నాడు. సో 1000/5 ఈజ్ 200. 1/5 ఆఫ్ అన్ అవర్. గంటకు 60 నిమిషాలు. 60 అంటే 1/5 into 60. ఆన్సర్ ఎంత? 12 minutes. ఆన్సర్ ఎంత? 12 minutes. అందరికీ లాజిక్ అర్థమైందా? ఇదేమో 8 km/h, ఇదేమో 7 km/h. కానిస్టేబుల్ స్పీడ్ ఎంత? 8 km/h. థీఫ్ స్పీడ్ ఎంత? 7 km/h. గంట తర్వాత కానిస్టేబుల్ 8 kilometers వెళ్తాడు. థీఫ్ ఎంత వెళ్తాడు? 7 kilometers వెళ్తాడు. అంటే గంట తరువాత కానిస్టేబుల్ థీఫ్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? 1 kilometer ఉంటుంది. 1 kilometer ఎంత? 1000 meters. కానీ క్వశ్చన్లో గ్యాప్ ఎంత ఇచ్చాడు? 200 meters ఇచ్చాడు. 1000/5 ఈజ్ 200. 1/5. 1/5 ఆఫ్ ఏ గంట. 1/5 ఆఫ్ అన్ అవర్. గంట ఈజ్ 60 minutes. 1/5 ఆఫ్ 60 ఎంత? 12 minutes. 12 minutesలో కానిస్టేబుల్ థీఫ్ను దొరకబడతాడు. చాలా ఈజీ. క్వశ్చన్లో మనకు ఏది అడిగితే ఆ పరంగా ఈక్వేషన్ వేసుకుంటే చాలు. ఇది కూడా చూడండి సార్. ఏ జీబీ ఈజ్ చేసింగ్ ఏ కార్. కార్ ఏమో ముందుంది, జీబ్ ఏమో వెనకాలుంది. కార్ ఏమో ముందుంది, జీబ్ ఏమో వెనకాలుంది. వీళ్ళ మధ్యలో ఎంత దూరం డిస్టెన్స్ ఉంది? 5 kilometers డిస్టెన్స్ ఉంది. 5 kilometers గ్యాప్ ఉంది. ఓకే, స్పీడ్ రేషియో ఏంటి? స్పీడ్ ఆఫ్ జీబ్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ కార్. స్పీడ్ ఆఫ్ జీబ్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ కార్ ఎంత అవుతుంది? 90:75. 90:75. ఈ 90 అంటే ఇది 15 are 90, ఇది 15 are 75. 15 are 75. 15 are 90, 15 are 75. ఇది 6 km/h వెళ్తే ఇది 5 km/h వెళ్తుంది. అంటే గంట తర్వాత ఇది 6 kilometers వెళ్తే ఇది 5 kilometers వెళ్తుంది. అంటే గ్యాప్ ఎంత? 1 kilometer. 1 kilometer. 15 are 90, ఇదేమో 15 are 75. 15 are 75. సో కారు క్వశ్చన్లో ఏమన్నాడు? జీబీ ఈజ్ చేజింగ్ ఏ కార్ విచ్ ఈజ్ 5 kilometers ahead. ఈ దీని యొక్క 6:5 ఒకే టైంలో స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. అంటే ఎంత గ్యాప్ ఉంది సార్? గ్యాప్ ఎంత ఉంది మనకు? గ్యాప్ ఎంత ఉంది? 1 గ్యాప్ ఉంది. క్వశ్చన్లో ఎంత ఉంది?
5 కిలోమీటర్స్ గ్యాప్ ఉంది. సో 6 కిలోమీటర్స్ అయితే ఇది 5 కిలోమీటర్స్, గ్యాప్ వచ్చేసరికి 1 కిలోమీటర్. క్వశ్చన్లో మనకు ఎంత అన్నాడు? క్వశ్చన్లో మనకు 5 కిలోమీటర్స్ అన్నాడు. ఇది గ్యాప్ వచ్చేసరికి 1 కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ జీబ్ క్యాచ్ ద కార్. సేమ్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ క్వశ్చన్. ఇది 90 కిలోమీటర్స్ పర్ అవర్, ఇదేమో 75 కిలోమీటర్స్ పర్ అవర్. గంట తర్వాత ఇది 90 కిలోమీటర్లు వెళ్ళింది, గంట తర్వాత ఇది 75 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే గంట తర్వాత గ్యాప్ ఎంత ఉంది? 15 కిలోమీటర్లు గ్యాప్ ఉంది. చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు. 15 కిలోమీటర్లు గ్యాప్ ఉంది. గంట తర్వాత 15 కిలోమీటర్లు గ్యాప్ ఉంది, కానీ క్వశ్చన్లో గ్యాప్ ఎంత ఇచ్చాడు? 5 కిలోమీటర్లు ఇచ్చాడు. 15/3 5, 1/3 హాఫ్ అన్ అవర్. అవర్ ఈజ్ 60 minutes. 1/3 into 60 is 20 minutes. Answer for this question is 20 minutes. Answer for this question is 20 minutes. ఇక్కడ క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది సార్. గంట తర్వాత రైట్, ఒక స్పీడ్ ఏమో 90 కిలోమీటర్లు, ఒక స్పీడ్ ఏమో 75 కిలోమీటర్లు. 90, 75 గ్యాప్ ఎంత? 15 కిలోమీటర్లు. కానీ క్వశ్చన్లో గ్యాప్ ఎంత అన్నాడు? 5 కిలోమీటర్లు అన్నాడు. 15/3 5, 1/3, 1/3 హాఫ్ అన్ అవర్. అవర్కి 60 minutes. 1/3 ఆఫ్ 60 ఎంత అవుతుంది? 20 minutes అవుతుంది. 1/3 ఆఫ్ 60 ఎంత అవుతుంది? 20 minutes అవుతుంది. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రిలేటివ్ స్పీడ్ మీరు ఇలా వేసినా సింప్లిఫై చేసుకోవడం బదులు డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. గంట తర్వాత ఇదేమో 90 వెళ్తుంది, ఇదేమో 75 వెళ్తుంది. గ్యాప్ ఎంత? 15 కిలోమీటర్లు. క్వశ్చన్లో గ్యాప్ ఎంత అన్నాడు? 5 అన్నాడు. అంటే 1/3 హాఫ్ అన్ అవర్. గంటకు 60 నిమిషాలు. 1/3 ఆఫ్ 60 ఎంత? 20 minutes. ఈ మూడు కూడా కానిస్టేబుల్ థీఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అందరికీ అర్థమైంది అని అనుకుంటా.